నమస్కారం. నమస్కారం సార్. ఏం నవ్వుతున్నారేంటి? మీరేదో అడుగుతారా? అడిగేది ఏదో నాకు ముందే తెలుసు కాబట్టి. యాక్చువల్గా నేను దాన్ని సెకండ్ హాఫ్ లో అడుగుదాం అనుకున్నా, కానీ ఉత్సాహం వచ్చింది ముందుకి. నేను సెకండ్ హాఫ్ లో అడుగుదాం అనుకుంటే మీరు ముందే నన్ను సరే ఓకే రైట్. ఎనీవే అది ఇంపార్టెంట్ సబ్జెక్టే. ఎందుకంటే అవును, జయప్రకాష్ నారాయణ గారి సిద్ధాంతాలు కానీ మీరు అంటే మీ లోక్సత్తా పార్టీ కానీ అవును, చాలా నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. అది ఉద్యమ సంస్థగా ఉన్నప్పుడు కానీ పార్టీగా మారిన తర్వాత కానీ కదా. సో అలాంటిది ఇవాళ ఒక్కసారిగా ఎన్డీఏకి నేను మద్దతు ప్రకటిస్తున్నాను, ప్రజలు ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలి, ఈ మూడు పార్టీల కూటమికి మద్దతు ఇవ్వాలి అంటే ఇప్పుడు నాలుగో పార్టీ అయినట్లు లెక్క మీతో కలిపి. మీ కూటమి అంతే కదా, మీ కూటమికి మద్దతు ఇవ్వాలి అని అన్నారు అని అంటే ఏంటి, ఎందుకోసం ఎన్డీఏ వైపు అట్రాక్ట్ అయ్యారు, ప్రజలను ఎందుకు రమ్మని అడుగుతున్నారు? ఓకే, ముందుగా మీకు సోదరులు జీవి రెడ్డి గారికి, కిరణ్ రాయల్ గారికి అందరికీ నమస్కారం. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి. మా సార్ ఇంకా ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలి. చెప్పండి. మార్టిన్ లూథర్ కింగ్ అనే ఒక రచయిత, సామాజిక విశ్లేషణకారుడు మంచి మాట చెప్తాడు. దుర్మార్గుల వికృత చేష్టల కన్నా మంచి వాళ్ళ మౌనం ప్రమాదకరం అని చెప్తాడు. అవును, అది జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఉద్యమ సంస్థ ప్రారంభించినప్పుడు చెప్పినటువంటి తొలి మాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోక్సత్తా ప్రజాస్వామ్యయుద్ధంగా మరి ఉద్యమ సంస్థగా గాని పార్టీగా గాని ఆ నిబద్ధతతో పనిచేసినటువంటి అంశాలన్నీ మీకు తెలుసు, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. జరుగుతున్న పొరపాట్లు ఇది తప్పు అని చెప్పకపోతే అంతకన్నా ఇంకా అన్యాయం మరొకటి ఉండదు. కాబట్టి జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు ఈ భారతదేశం చిత్రపటంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని కంపేర్ చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడ పుట్టి పెరిగి చదువుకొని ఉద్యోగాలు చేసి మరి ఒకవైపు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరుగుతున్న పరిణామాలను చూసిన తర్వాత ఆయనకు మనసు కలత చెంది దీన్ని ఎక్కడో దగ్గర మార్గాన్ని మార్చకపోతే, ఎప్పుడు ఇదేదో ఇద్దరి మధ్య పోటీ అనుకుంటే, ప్రజాస్వామ్య వ్యవస్థ పతనం అయిపోతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు అనే ఉద్దేశంతో ఆయనకు అపారమైనటువంటి నమ్మకం. ఈ రోజు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు, ఒకవైపు మోడీ గారు భవిష్యత్తు తరాలకు సరిపోయే కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి విజనరీతో ఉన్నారు, పొరపాట్లు జరిగినా జరగకపోయినా మరి ప్రజాస్వామ్య వ్యవస్థలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి కృషి ఏంటి. కాబట్టి వీళ్ళు ముగ్గురు కలిపి చెప్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటంటే సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి శక్తి ఉన్న వాళ్ళు. అందుకే నేను పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పడం జరిగింది వెంకటకృష్ణ గారు. అందుకే ఎన్డీఏని ఆప్ చేసుకున్నాం. ఎందుకంటే రోజు రోజుకి సంక్షేమం పేరుతో ఈ రాష్ట్రం సంక్షోభంలోకి కూరుకుపోయింది సరికదా, ప్రజల మధ్య అనవసరమైనటువంటి నినాదాలు తీసుకొచ్చి ప్రజలను ఏదో పోరాటం కింద తీసుకొచ్చి లాస్ట్ లో జేపీ గారు ఈరోజు ప్రెస్ మీట్ లో గొప్ప మాట చెప్పారు. ఇది పెద్దందారులకి పెద్దలకి జరుగుతున్నటువంటి సంక్షోభం. ఎవరు పెత్తందారులు, ఎవరు పేదలు, అసలు ఈ సంక్షోభం దేనికి వచ్చింది అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే అన్ని కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. అందుకని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అయితే కాపాడడానికి సరిపడగా శక్తి ఎవరి దగ్గర ఉందంటే ఈరోజు బీజేపీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ ప్రజల్ని ఆ రకంగా నడిపించగలరనే నమ్మకం నాకుంది. కాబట్టి గ్యారంటీగా ఇది జరగాలి, జరగకపోతే రాష్ట్రం నాశనం అయిపోద్ది అనే ఉద్దేశంతో ఈ రోజు సంపూర్ణ. అయితే ఒక ప్రశ్న జయప్రకాష్ నారాయణ గారి విధానం మొదటి నుంచి అంటే మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తుంటే, అంటే యాజ్ ఎ జర్నలిస్ట్ మేము అబ్జర్వ్ చేసింది కూడా, ఆయన మోదీ గారి విధానాల పట్ల కొంత ఆకర్షితులయ్యారు. ఎప్పుడు పాజిటివ్ వైఖరిని అవలంబించారు, కాస్త మద్దతునివ్వడం, ఆయన విధానానికి సపోర్ట్ చేయడం ఇట్లాంటిదే జరిగింది. ఇప్పుడు ఈ కూటమి